ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జాతీయ లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు రాజీ అయ్యేలా కృషి చేయాలంటున్న మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ సిహెచ్ కిషోర్ కుమార్. మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన బాట పట్టిన వైఎస్ఆర్సీపీ అవనిగడ్డలో పాల్గొన్న జట్టి గురునాథరావు. బొట్టాయిగూడెంలో ఆందోళన చేపట్టిన మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు. జంగారెడ్డిగూడెం లక్ష్మీ గణపతి టౌన్షిప్ నందు ఆకట్టుకున్న దీపోత్సవం, భారీగా పాల్గొన్న భక్తులు. వృద్ధులకు బాసటగా ఉంటామన్న జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్. బాపూజీ సీనియర్ సిటిజన్స్ కార్తీక వన సమారాధనలో పాల్గొన్న నాయకులు. కుల మతాలకు అతీతంగా కార్తీక వన సమారాధన ఏర్పాటు చేసిన జంగారెడ్డిగూడెంకు చెందిన సింగంశెట్టి సత్యరాజు పట్టణ అభివృద్ధిని కాంక్షించాలని సూచించిన గ్రామస్తులు. జంగారెడ్డిగూడెం లక్ష్మీ గణపతి టౌన్షిప్ వద్ద వరసిద్ధి వినాయక స్వామి ఆలయం నందు దీపోత్సవం నిర్వహించారు. శివలింగాకారానికి, ఓంకారానికి స్వస్తికాకారంలో ఉన్న గుర్తులను దీపాలతో తయారు చేశారు. లక్ష్మీ గణపతి టౌన్షిప్ వాసులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. బాణసంచా కాల్చారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. శివకేశవుల గీతాలను భక్తి శ్రద్ధలతో ఆలపించారు. లోపల పర్లేదు ఏమవుతుంది కానీ వృద్ధులు సమాజ సంపద అని, వీరి నుండి విలువైన సలహాలు తీసుకోవచ్చని, ఆ దిశగా నేటి తరం ఆలోచించాలని జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్ అన్నారు. జంగారెడ్డిగూడెంలో ఏలూరు రోడ్ నందు గణిత అధ్యాపకులు తులసిరావు మామిడి తోట నందు బాపూజీ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. సంఘ అధ్యక్షులు కర్పూరం బాలకృష్ణ సంఘ కార్యకలాపాలు వివరించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుకునూరి రామచంద్రరావు వృద్ధుల జోలికి ఎవరూ రాకుండా చట్టం ద్వారా గట్టి రక్షణ కల్పించాలని కోరారు. సుస్మిత రామనాథన్, సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట సుభాష్లు మాట్లాడుతూ వృద్ధులకు అండగా ఉంటామని అన్నారు. వృద్ధులకు ఏమైనా సమస్య వస్తే తమకు నేరుగా కాల్ చేయవచ్చని అభయమిచ్చారు. ఆర్గనైజింగ్ కార్యదర్శి కూచి త్రినాథరావు ఆధ్యాత్మికోపన్యాసం చేశారు. జిల్లా ఉపాధ్యక్షులు సమయమంతి రాధాకృష్ణ, పలువురు స్థానిక నేతలు సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం టౌన్ ప్రెసిడెంట్ కొండ్రెడ్డి కిషోర్, మానవతా అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ, సీనియర్ తెలుగుదేశం నాయకులు నంబూరి రామచంద్రరాజు, చిట్రోజు తాతాజీ, జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ పాల్గొన్నారు. వీరితో పాటు అసోసియేషన్ కార్యదర్శి పివి రెడ్డి, కోశాధికారి ఆర్ రాజేంద్ర ప్రసాద్, పాతూరి రాంబాబు, కోడూరి ఆంజనేయ శర్మ, బోడా సత్యనారాయణ, కంచర్ల గాంధీ, జిఎన్ఎస్ రామ్ ప్రసాద్, మట్టా భాస్కర్ రావు, డివిపిఎస్ నారాయణ, తోట కోటేశ్వరరావు, యాకూబ్, రఘురాం, ప్రముఖ జర్నలిస్ట్ డివిఎన్ఎస్ స్వామి పాల్గొన్నారు. భోజనాల అనంతరం స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ వివిధ ఆటలలో పాల్గొన్నారు. చక్కటి జ్ఞాపకాలను తమతో తీసుకువెళ్లారు. మిగతా తదితర సభ్యులకి, పెద్దలకి, మిగతా ఈ సమావేశానికి వచ్చినటువంటి సభ్యులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు చేస్తున్నాం. ఈ కార్తీక వన సమారాధన యొక్క మాకు స్పెషల్ ఏంటంటే ఈ సమావేశం ఈ సీనియర్ సిటిజన్స్ లో ఈ రోజున మనం కార్తీక వన బోధనలు అంటే మతాల వారిగా, కులాలు, అన్ని వర్గాల ఎవరికి వారే పెట్టుకుంటున్నాం. కానీ మా ఈ బాపూజీ సీనియర్ సిటిజన్స్ వారి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ అన్ని వర్గాలు, అన్ని వర్ణాల వారు కూడా కలిసి
ఏకంగా నిర్వహించుకునేటువంటి ఈ కార్యక్రమం ఈ సీనియర్ సిటిజన్స్ యొక్క కార్తీక సమారాధన యొక్క విశిష్టత అనేది ఈ రోజు ఈ సమావేశం వచ్చిన అందరూ కూడా తెలుస్తున్నాం. ఈ సామాన్ చేస్తున్నట్టుగా ఈ 2012 సంవత్సరంలో మన కుక్కూరు రాజేంద్రరావు ఆధ్వర్యంలో బాలకృష్ణ మీ అందరూ కూడా సుమారు మొదట్లో 10 మంది 12 మంది స్థాపించాం. ఈ రోజు సుమారుగా 300-400 మంది సభ్యులతోటి ఈ సంస్థ నిర్వహించబడుతుంది అనేది. అలాగే ఇప్పుడు ఈ సంస్థ నిర్వహించేటువంటి కార్యక్రమాలు కూడా మన రాజేంద్రాన్ని కూడా వివరంగా చెప్తారు. అలాగే మేము ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు అయితే ఆర్డీఓ గారు ట్రిబ్యునల్ చైర్మన్ మాకు ఇక్కడ మెంబర్స్ కూడా ఉంటారు. ఈ మెంబర్స్ ఆర్డీఓ ద్వారా చెప్పినట్లయితే ఆ సమస్య మనం పరిశీలించడానికి కృషి చేస్తున్నాం ఇది. అలాగే అక్టోబర్ 1 కూడా మొన్న వారంలో అక్టోబర్ 8వ తారీఖున వారోత్సవాలు చేసాం. అలాగా ఆ రోజు ఎమ్మెల్యే గారు కూడా వచ్చే కార్యక్రమం నిర్వహణ చేశారు. అలాగే ఈ కార్యక్రమానికి ఎక్కువ మంది సభ్యులు చేరుతున్నారు. అలాగే ఎక్కువ మంది సభ్యులు చేరి ఈ సంస్థ యొక్క పురోగతిని కృషి చేయవలసిందిగా ఈ సమావేశంగా నేను కాల్ చేస్తున్నాను. ఈ అవకాశం పెద్దలు ఒకసారి మనం మాట్లాడుకుని అప్పుడు మనం మిగిలిన కార్యక్రమాన్ని మనం నడిపించుకున్నాం. కాబట్టి మీ అందరూ కూడా చూస్తున్నారు. ఈ మధ్య జాతీయ స్థాయిలోను అలాగే రాష్ట్రంలోని చాలా కేంద్రాల్లో చాలా ప్రతి నగరంలో కూడా ఈ నెలంతా కూడా ఈ కార్యక్రమాన్ని చేయాలని, అలాగే దీనికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక తపాలా బిళ్ళని విడుదల చేయటం, అటువంటి కార్యక్రమాలని కూడా చేస్తూ ఈ వందే మాతరం యొక్క గీతాన్ని యొక్క ప్రాచుర్యాన్ని అందరికీ తెలియజేస్తారు. బహుశా మీ అందరికీ తెలుసు, ఈ వందే మాతరం అనేది ఒక పాట కాదు, ఇది మనకు ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక గీతం. దీన్ని ఈ స్ఫూర్తితోటే మన యొక్క స్వాతంత్ర సమరాన్ని సాధించలో పాల్గొని మన స్వాతంత్రాన్ని సాధించడానికి ఉపయోగపడింది. కాబట్టి అటువంటి వందే మాతరం అనేటువంటి కార్యక్రమాన్ని మనం ఇవాళ దేశవ్యాప్తంగా సహాయం చేసేటట్లుగా చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ రోజు వరకు కూడా మన కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా సమారాధన కార్తీక సమారాధన కానీ వేరే క్యాంపులో జరుపుకుంటూ ఈ రోజు వరకు మనం చేస్తున్నాం. వాళ్ళే ఇక్కడ ఉన్నారు సొసైటీకి. ఇది తర్వాత కూడా మీరు కోఆపరేషన్ ఇంకా యాక్టివ్ గా కావాలి అని ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ. యూ హ్యావ్ దిస్ వెల్త్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అది చెప్తున్నారు. ఈ సొసైటీలో మీరే ఇక్కడ పుట్టి ఇక్కడే ఉంది. యూ హ్యావ్ డెవలప్డ్ దిస్ సొసైటీ డెవలప్స్ విత్ యూ. సో ఈ వెల్త్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అన్ని మీ దగ్గర నుంచి మన పోలీస్ డిపార్ట్మెంట్ కి ఈ లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ గురించి, ఈ అన్ని క్రైమ్ డిటెక్షన్ అండ్ ప్రొయాక్టివ్నెస్ గురించి. జంగారెడ్డిగూడెం మండలం గురువాయగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో 42వ రోజు భిక్ష ఏర్పాటు చేశారు. భిక్షదాతలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. స్వామి శరణమయ్యప్ప అంటూ శరణు ఘోష ఆలపించారు. బుధవారం సందర్భంగా అయ్యప్ప స్వామికి విశేష కైంకర్యాలు నిర్వహించారు. అభిషేకాలు చేశారు. భిక్షదాతలుగా జంగారెడ్డిగూడెంకు చెందిన పోలిరెడ్డి వెంకట సత్యనారాయణ, వెంకట నాగమణి దంపతులు, సింగంశెట్టి వేణుగోపాలకృష్ణ, సత్యకుసుమ, కొండగూడెంకు చెందిన పెసరకంటి కిషోర్ స్వామి, కనకదుర్గ, పోతేపల్లికి చెందిన మైనం రామకృష్ణ స్వామి, శిరీష, రామచంద్రపురంకు చెందిన కొండ్రెడ్డి సోమరాజు, విశాలక్ష్మి దంపతులు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ ప్రెసిడెంట్ చిన్నివాసు స్వామి, కోశాధికారి కూన పార్వతి, రొక్కం కృష్ణారావు, కొల్లేపర కృష్ణారావు, బాకి శ్రీనివాసరెడ్డి, నెకల్పూడి సూర్యచంద్రరావు పాల్గొన్నారు. మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ పోలవరం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఆందోళన చేపట్టారు. బుట్టాయిగూడెం తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి భారీ స్థాయిలో స్పందన లభించింది. పలు అనుబంధ సంఘాలు పాల్గొన్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆందోళన బాట పట్టినట్లు తెల్లం బాలరాజు తెలియజేశారు. మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ మరి గలం విప్పుతూ ఈరోజు పోలవరం నియోజకవర్గం నుంచి అశేషంగా విచ్చేసిన మరి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, వామపక్షాలు, మరి మీడియా మిత్రులు అందరికీ కూడా 2 చేతులు జోడించి నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకున్నాను. మరి ఈరోజు చాలా దుర్మార్గంగా, అన్యాయంగా మరి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలని మరి ప్రైవేటీకరణ చేయడానికి కంకణం కట్టుకున్నాడు. ఇది తప్పు, దుర్మార్గం. ఎంతో మంది పేద, బడుగు, బలిగిన వర్గాల
పిల్లలు భవిష్యత్తు మరి అగమయ గోచరంగా అవుద్ది. దీనివల్ల వైద్య విద్య పేదలకి అందకుండా మరి జరుగుద్ది, పేదలకి వైద్యం అందదు. మరి ఇలాంటి పరిస్థితులు ఉంటాయని మరి మన పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడిని హెచ్చరించడమై అయినా కానీ మొండి వైఖరితో ఒక హిట్లర్ గా ఒక నియంతగా ఈ రోజు ఆయన ముందుకెళ్తున్నాడు. స్వయంగా జగనన్న అనకాపల్లి మెడికల్ కాలేజీలో నర్సీపట్నంలో ఆయన స్వయంగా ఆ రోజు పరిశీలన చేశారు. ఈ విధంగా రాష్ట్రంలో కాలేజీలు కడుతున్నారు, వివిధ దశలు ఉన్నాయి, ఇది తగదు. 2500 సీట్లు ప్రభుత్వ సీట్లు పేద పిల్లలకి మరి వైద్య విద్యను అభ్యసించడానికి ఎంతో బాగుంటుందని ఆయన చెప్పినా కానీ చంద్రబాబు నాయుడు గారు పేదల కంటే ఆయనకి కమిషన్లే ముఖ్యమైపోయి, పేదల కంటే ఆయనకి డబ్బే ముఖ్యమైంది. తన అన్యాయులకి తన అనుచరులకి మరి అంగడి వస్తువులేగా మరి పట్టపగలే ఈ రోజు మెడికల్ కాలేజీని మరి తాకట్టు పెట్టారు. జంగారెడ్డిగూడెంకు చెందిన సేవకులు సింగంశెట్టి సత్యరాజు తనయుడు భార్గవ్ పుట్టినరోజు పురస్కరించుకుని కుల మతాలకు అతీతంగా కార్తీక వన సమారాధన ఏర్పాటు చేశారు. బాటగంగనమ్మ లేఅవుట్ కాలనీ నందు గంగాధర్ ఫామ్ హౌస్ నందు ఏర్పాటు చేసిన వన సమారాధనకు భారీ స్థాయిలో స్పందన లభించింది. సీనియర్ పాత్రికేయులు శంకర్రావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. పట్టణ అభివృద్ధిపై నాయకులు మాట్లాడారు. చిన్న పంచాయతీగా ఉన్న జంగారెడ్డిగూడెం పట్టణం జిల్లా స్థాయికి చేరుకుందని వక్తలు ప్రసంగించారు. బస్ డిపో ఏర్పడిన తరువాత జంగారెడ్డిగూడెం పట్టణం అంచెలంచెలుగా ఎదిగిందని గుర్తు చేశారు. డివిజన్ స్థాయి కార్యాలయాలు ఏర్పడ్డాయని తెలిపారు. పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం, ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఏర్పాట్లు, త్వరితగతిన రైల్వే లైన్ ఏర్పడే విధంగా ప్రభుత్వ కార్యకలాపాలకు సొంత స్థలాలు ఏర్పాటయ్యేలా కృషి చేయడానికి పట్టణ అభివృద్ధి సాధన కమిటీని ఏర్పాటు చేయాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. కుల మతాలకు అతీతంగా కార్తీక వన సమారాధన ఏర్పాటు చేసిన సింగంశెట్టి సత్యరాజు కృషిని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు మండవల్లి సోంబాబు, షేక్ ముస్తాఫా, జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, భోగవల్లి రత్నాజీ, అలుగు ఆనంద్ శేఖర్, సీనియర్ జర్నలిస్ట్ రమణారావు, చెరుకూరి శ్రీధర్, రావుడి కృష్ణ, లాయర్ అసోసియేషన్ అధ్యక్షులు మూర్తి, కేంశెట్టి మల్లిబాబు, ఉకుర్తి సీతారాం పాల్గొన్నారు. అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. ఈ రోజు వనభోజనాలు కార్తీక మాసంలో వనభోజనాలు పెట్టడం అనేది మరి హిందూ మతంలో సాంప్రదాయం. అది అందరూ కలిసి ఒకళ్ళ మనోభావాలను ఒకళ్ళు పంచుకుంటూ చక్కగా ముందుకెళ్ళాలని చెప్పేసి పెద్దలు ఈ వనభోజనాలు లాంటి ఏర్పాటు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ వనభోజనాలు కుల భోజనాలు అయిపోయినాయి. సత్యరాజ్ గారు పెట్టిన కాన్సెప్ట్ నాకు నచ్చి నేను దీనికి వచ్చాను. కులాలకి మతాలకి అతీతంగా నేను పెడతానని చెప్పేసి సత్యరాజ్ చెప్పిన దాని మీద నేను ఈ వనభోజనానికి రావడం జరిగింది. మా చిన్నప్పుడు ఏ రకంగా జరిగేది వనభోజనాలంటే కులాలకి మతాలకు ఉండేది కాదు. పెట్టేవాళ్ళు ఏ మతంలో అయినా కానీ అన్ని కులాలు అన్ని మతాలలో వెళ్ళి దాన్ని ఒక వనభోజనం అంటే చక్కటి అన్ని మతాలు అందరూ కలిసి ఇది రకంగా జరిగేది. ప్రస్తుతం పరిస్థితి లేదు. మరి సత్యరాజ్ పెట్టిన ఈ కార్యక్రమం చూసి రాబోయే రోజుల్లో మరి కులాలకి అతీతంగా కుల భోజనాలు కాకుండా కార్తీక మాసం వనభోజనాలు జరగాలని చెప్పేసి మరి నేను వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను. మరి రకంగా జంగారెడ్డి నుంచి మరి శంకరరావు గారు మాట్లాడమంటున్నారు. జంగారెడ్డి అనేది మరి మేము చదువుకున్న రోజుల్లో క్లాస్ 82, 83 ఆ రోజుల్లో పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత 2-3 ఇల్లు ఉండి హై స్కూల్ ఉండేది. అదంతా చెట్టడు లాగా ఉండేది. అటువంటి జంగారెడ్డి ఈ రోజు చూసుకుంటే పెద్ద పెద్ద నగరాలని మించి అభివృద్ధి చెందుతూ వెళ్తుంది. అప్పట్లో కోయిగూడానికి జంగారెడ్డికి ఒక కబడ్డీ టోర్నమెంట్ జరిగిన ఈ జోన్ లో మ్యాచ్ జరిగాయి. హై స్కూల్ లెవెల్లో, ఇంటర్మీడియట్ లెవెల్లో అలాగా హోరాహోరీగా జరిగింది. ఈ జంగారెడ్డి డెవలప్మెంట్ అంటే కోయిగూడ డెవలప్మెంట్ కి అటు పెద్దలు ఇటు పెద్దలు కూడా డెవలప్ చేయటం, మనకి బస్ డిపో రావటమే జంగారెడ్డి డెవలప్మెంట్ కి మొట్టమొదట పునాదని చెప్పేసి నేను భావిస్తాను. మరి దానికి శంకుస్థాపన చేయడానికి మరి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ఆయన వచ్చి ఆయన శంకుస్థాపన చేశారు. ఆయన దాంతో మరి చక్కటి అభివృద్ధి అవన్నీ కూడా వాడాలి. పక్కన రాయల్ టైర్స్ ఉండేది. రాయల్ టైర్స్ తో సినిమాకి వెళ్ళాలంటే ఫస్ట్ షో కానీ సెకండ్ షో కానీ ఎప్పుడైతే భయం పాములు వస్తాయని చెప్పేసి ఎక్కడో ఊరి చివరన్నట్టుగా ఉండేది ఆ రోజు పరిస్థితి. అప్పటి నుంచి ఇదంతా మొత్తం ఊరి మధ్య వచ్చేసింది. ఇప్పుడు ఆ రకంగా బస్ స్టాండ్ వచ్చిన తర్వాత 1 by 1 రావటం, కోయిగూడెం సమితి మరి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మండలికి వేస్తే అవటం, దాంట్లో జంగారెడ్డి మండలం అవటం, మండలం అయిన తర్వాత అదే రకంగా కోటగిరి విజయధర గారు, అశోక్ గజపతిరాజు గారు, చంద్రమోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి రెవెన్యూ డివిజన్ మనకి ఇక్కడ ఓపెన్ చేశారు 2002లో. ఈ ఏజెన్సీ వాళ్ళు ఉండటం వల్ల రెవెన్యూ డివిజన్ అవసరం చెప్పేసి రెవెన్యూ డివిజన్ అంతకుముందు కాటం రాంబాబు గారు అనుకుంటా ఆయన పోలీస్ డివిజన్ కూడా ఇక్కడ తెచ్చారు. ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో 99, 89 ఆ ప్రాంతంలో పోలీస్ డివిజన్ వచ్చిన తర్వాత కూడా పోలీస్ డివిజన్, ఇటు రెవెన్యూ డివిజన్, ఫారెస్ట్ డివిజన్ ఎలాగ మనకు పూర్వం నుంచి ఉంది. ఇవన్నీ డివిజన్స్ రావటం, థియేటర్స్ పెరగటం, స్కూల్స్ పెరగటం, షాపింగ్ మాల్స్ పెరగటం ఇవన్నీ కూడా పెరిగి ఇప్పుడు జిల్లా స్థాయికి మన జంగారెడ్డి అభివృద్ధి బాటలో ప్రయాణిస్తుంది. రాబోయే రోజుల్లో జిల్లా కేంద్రంగా కూడా జంగారెడ్డిని మన రాబోయే తరాలు చూసే అవకాశం ఉంది. మనమందరం కూడా కోరుకునేది ఏంటంటే ఎప్పటి నుంచో
రైల్వే లైన్ కోరుకుంటున్నాం. దానికోసం పార్టీలకు అతీతంగా అందరం ప్రయత్నం చేసి రైల్వే లైన్ కనుక మనం సాధించగలిగితే మరి జంగారెడ్డి ఇంకా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటది. విచక్షణ వస్తుందని, విచక్షణ వస్తే మనిషి అవుతాడని చెప్పిన తాత్విక ఆలోచనలన్నీ తాకిందలైపోయి జ్ఞానం పెరుగుతుంది, విద్య పెరుగుతుంది, కులం పెరుగుతుంది. అంటే విద్యావంతులు, జ్ఞానవంతులు కులం పంపట్లోకి ప్రయాణం చేస్తున్న సందర్భంలో వీటికి అతీతంగా కులాలకి, మతాలకి, వర్గాలకి, ప్రాంతాలకి, రాజకీయాలకి అతీతంగా ఇట్లాంటి మంచి కార్యక్రమం వాస్తవంగా వారి కుమారుడు బర్త్డే ఇది వ్యక్తిగత కార్యక్రమం, కానీ దీన్ని సామాజిక కార్యక్రమంగా నిర్వహిస్తున్న సత్యరాజు గారికి మనందరం ఒకసారి అభినందనలు తెలియచేయాలి. ఈ సందర్భంలో నాకు శంకర్రావు గారి గతంలో చెప్పారు, మాత్రంగా మన జంగారెడ్డిగూడెం అనే గ్రామం పట్టణంగా, మున్సిపాలిటీగా, సి గ్రేడ్ మున్సిపాలిటీగా, సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీగా అభివృద్ధి చెందిన ఈ శుభ సందర్భంలో మరింత ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఈ ప్రాంతంలో ఉన్న పెద్దలందరూ మనం మనుషులు ముందు, తర్వాత మనకి క్యాస్ట్ ఐడెంటిటీ వచ్చింది, రకరకాల ఐడెంటిటీలతో బతుకుతున్నాం మనం రాజకీయాలు. నిన్న 8వ తారీఖుని కోరుకొండ దగ్గర బౌద్ధ క్షేత్రాలను సందర్శించడానికి మనకి భారత రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనోడు రాజారత్న అశోక్ అంబేద్కర్ గారు వచ్చారు, సందర్శించారు మన ప్రాంతాన్ని. వారు ఒకటే మాట చెప్పారు, మీరు దేవాలయానికి వెళ్ళేటప్పుడు చెప్పులు విడిచిపెట్టి వెళ్తారు ప్రతి ఒక్కరు. ఇది పవిత్రమైన ప్రాంతం, ప్రదేశం కాబట్టి. అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఎలా అయితే చెప్పులై విడిచిపెట్టేసి పవిత్రమైన ప్రాంతానికి అటెండ్ అవుతామో, అలాగే ఈ దేశంలో నివసించడానికి, ఈ దేశంలో సంచరించడానికి, ఈ దేశంలో జీవించడానికి సిద్ధపడ్డ ప్రజలందరూ మీ రాజకీయాల్ని, మీ కుల రాజకీయాల్ని, మీ ప్రత్యక్ష రాజకీయాల్ని, పరోక్ష రాజకీయాలను అన్నింటినీ విడిచిపెట్టి అప్పుడు జీవించడానికి, మనిషిగా జీవించడానికి సిద్ధపడినప్పుడు మీరు బౌద్ధ స్వీకారం చేయండి అని ఒక గొప్ప మొట్టమొదటి ఇక్కడ బిఎస్సి కోర్సు పెట్టి ఎంతో మంది, వేలాది మందికి విద్యావంతులు చేశారు. ఆ విధంగా విద్యారంగంగా మనం ఎంతో అభివృద్ధి చెందుతున్నా, అలాగే ఆర్టీసీ బస్ స్టాండ్ వచ్చాక మరింత అభివృద్ధి పదంలోకి వెళ్ళింది. కొయ్యలగూడ వెళ్ళవలసిన బస్ స్టాండ్ కానీ బస్ డిపో జంగారెడ్డిగూడెం వచ్చాక మరింత ముందుకు వెళ్ళిపోయింది. మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో ఏనాటి నుంచో వచ్చిన కార్యాలయాలకు సొంత భవనాలు లేవండి. ఈ రోజు కూడా ఉదాహరణకు సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి మీరు అందరూ తెలుసు, దాదాపు 80 ఏళ్ళు, 90 ఏళ్ళు, 100 ఏళ్ళు అయిపోతుంది. ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి దాతలు ముందుకు వచ్చినా వాటికి భవనాలు లేవండి. దయించి ఏ ప్రభుత్వ కార్యాలయం ఈ మధ్య కాలంలో చాలా ప్రభుత్వ కార్యాలయాలు మనకు వచ్చాయి, కానీ వాటికి సొంత భవనాలు లేక, స్థలాలు ఉన్నా సరే మనం కట్టించుకోలేక మనం వెనకబడి ఉన్నాం. వ్యక్తి SRTV అధినేత సంగంశెట్టి సత్యరాజు గారి ఆహ్వానం మేరకు మనం ఈ వనభోజనానికి రావడం జరిగింది. కులమత ప్రసక్తి లేని స్నేహితుల వన సమారాధన అనే పేరుతో ఆయన వినూత్న తరహాలో మనకి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చక్కని ఆహ్లాదకరమైన వాతావరణంలో విందు ఇవ్వడం మంచి సుపరిణామం. ఈ నేపథ్యంలో జంగారెడ్డిగూడెం టౌన్ డెవలప్మెంట్ మీద మన అభిప్రాయాలని ఇక్కడ మనం ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ AI ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు MBBS MD జనరల్ మెడిసిన్, DRNB కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527.
నిరుపేదల వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహించే వైద్యులు వైద్య సిబ్బందిని సస్పెండ్ చేస్తానని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి హెచ్చరించారు. నూజివీడు ఏరియా ఆసుపత్రిని బుధవారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రతి వార్డు ప్రతి వైద్య విభాగాన్ని పరిశీలించి రోగులను ఆసుపత్రిలో సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఓపీ విభాగంలో రోగులకు సక్రమంగా వైద్య సేవలు అందించకపోవడం, ఆసుపత్రిలో అపారిశుద్ధ్యం, సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేయకపోవడం, రోగుల రద్దీని నియంత్రించకపోవడం, ఎన్టీఆర్ వైద్య సేవ సిబ్బంది నిర్లక్ష్యం వంటి వాటిని పరిశీలించి ఆసుపత్రిలో సేవలు పర్యవేక్షించే వైద్యాధికారులపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులలో పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్న ప్రభుత్వ ఆశయాల మేరకు వైద్య సిబ్బంది పనిచేయాలని, సుదూర ప్రాంతాల నుండి వచ్చే రోగులకు స్వాంతన చేకూరే విధంగా వైద్యులు చికిత్స అందించాలని, రోగులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా త్వరితగతిన చికిత్స అందించాలని అన్నారు. రోగుల పట్ల సేవ లోపం, విధుల పట్ల నిర్లిప్తత ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. తాను ప్రభుత్వ ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తానని, ఎక్కడైనా వైద్య సిబ్బంది సేవాలోపం గుర్తిస్తే వెంటనే సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటానని అన్నారు. ప్రసూతి, లేబర్ వార్డులలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని అన్నారు. ఆసుపత్రిలో గడువు తీరిన మందులను, బయోమెడికల్ వేస్ట్ ను నిర్దేశించిన ప్రమాణాలతో నిర్మూలించాలని అన్నారు. ఆసుపత్రిలో పరిసరాలలో పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలని అన్నారు. ఆసుపత్రిలో పరిశుభ్రత లేకపోవడం, ఓపీ నమోదు, ఎక్స్రే, స్కానింగ్ విభాగాల వద్ద సరైన నియంత్రణ లేకపోవడం, వార్డులలో పరిశుభ్రత లేకపోవడం, వాహనాల పార్కింగ్ సక్రమంగా నిర్వహించకపోవడం తదితర అంశాలపై ఆసుపత్రి నిర్వహణలో సరైన పర్యవేక్షణ లేకపోవడం, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఆసుపత్రి సూపరింటెండెంట్, ఆసుపత్రి ఆర్ఎంఓల నుండి వివరణలు తీసుకోవాలని కలెక్టర్ డిసిహెచ్ఎస్ ని ఆదేశించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఎంఆర్ఓకి మెమోరాండం సమర్పించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. భారీ స్థాయిలో ర్యాలీ చేపట్టారు. ప్రదర్శనగా తహసీల్దార్ కార్యాలయానికి తరలి వెళ్లారు. వైఎస్ఆర్సీపీ జెండాలు రెపరెపలాడాయి. పలు 4 కూడళ్ల జంక్షన్స్ సైతం వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో నిండుకున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మజిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు జట్టి గురునాథరావు, అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ సింహాద్రి రమేష్ బాబు, జంగారెడ్డిగూడెం వైఎస్ఆర్ పార్టీ నాయకులు పాములపర్తి శ్రీను, జుంగా బాబ్జీ, బేరవల్లి సోమేశ్వరరావు, అవనిగడ్డ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే అమ్మఒడి సూత్రాల్లో తల్లికి వందనేస్తామని, రైతు భరోసా కింద అన్నదాత సుఖీభావ కార్యక్రమం కింద 20,000 ఇస్తామని చెప్పి రకరకాల మోస వాగ్దానాలు చేసి గతంలో ఎంతో సుభిక్షంగా ఎంతో సంక్షేమంగా జరుగుతున్న జగన్ గారి పరిపాలన మీద అసత్య ప్రచారాలు పేపర్ల ద్వారా, మీడియా ద్వారా, వాట్సాప్ ద్వారా రకరకాల ప్రజలను మభ్యపెట్టి ఏదో జరిగిపోతుంది, లక్షల కోట్లు అప్పు తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం నాశనం చేస్తున్నారు, 14 లక్షల కోట్లు అప్పు తీసుకున్నారు, ఈ రకమైన అబద్ధ ప్రచారాలు రాష్ట్రంలో ప్రజలందరినీ మోసం చేశారు. గత సంవత్సర కాలంగా చూస్తున్నాం మనం. అధికారం పోయిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అన్యాయం చేస్తారు ఉద్దేశం మీద కార్యకర్తల్ని అందరినీ కూడా కార్యకర్త అనేక మంది ఇబ్బంది పెట్టా, ఎవరైనా ఈ ప్రభుత్వ విధానాల గురించి వ్యతిరేకించినా ఈ తప్పు అని చెప్పినా వాళ్ళ మీద దాడి చేసి కోర్టులు కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ పెట్టి నానా కొట్టి చాలా ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఉన్నా సరే వైఎస్ఆర్ కార్యకర్తలందరూ కూడా మొక్కబోని పట్టుదలతో రాష్ట్రాన్ని రక్షించాలి, ఈ రకమైన అబద్ధ పాలనతో ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న ఈ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని పాలతోలని సంకల్పంతో ఎటువంటి ఆశ లేకుండా ఎలక్షన్ లో మనకి జనాలు చేయడం వల్ల ఎటువంటి ప్రతిఫలం మనకు లేదు, కానీ మనం చేయడం వల్ల ప్రజలు బాగుపడతారు ఉద్దేశం మీద మనం గత సంవత్సరం కాలంగా జగన్మోహన్ గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ప్రతి చోట కూడా తల్లికి వందనం గురించి అవనియండి, బస్సుల గురించి అవనియండి, గ్యాస్ స్టవ్ గురించి అవనియండి, మహిళల గురించి అవనియండి, మనం చేస్తున్న కార్యక్రమాలకి ఆయన ఇబ్బంది పడి నన్నే ప్రశ్నిస్తారనే కోపంతో మన ఇబ్బంది పెట్టినా సరే మన వల్ల అరాకొరగా తల్లికి వందనం వచ్చిన, గ్యాస్ బండ్ 1-2 వచ్చిన, ఏదో ఆర్టీసీ వచ్చి మధ్య పెట్టారు, ఆ బస్సులు కూడా సరిగా ఉండలేదు, వాళ్ళు కొట్టుకునే పరిస్థితి, ఇబ్బంది పడే పరిస్థితి. అంటే కొన్నాళ్ళకి ఆర్టీ బస్సులు లేకుండా మాకు ఆర్టీసీ బస్సులు, ఫ్రీ బస్సులు వస్తూ మాకు మామూలు బస్సులు పెట్టడానికి ప్రజలతో చెప్పించే విధంగా ఈరోజు చేస్తున్నారు. ఇది చూస్తాం మనం. మన పిల్లల్ని ఏదో డాక్టర్ చేయాలని చెప్పి చాలా మంది కోరుకుంటారు. చాలా మంది ఈ మధ్య రష్యా, ఉజ్బెకిస్తాను, చైనా కూడా పంపిస్తాను పిల్లలు డాక్టర్లు చేయాలని చెప్పేసి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రం నుండి బయటికి వెళ్ళి చదువుకోవడం ఎందుకు అనే ఉద్దేశం మీద ఈ రోజున పూర్తిగా విద్యను ప్రభుత్వ పరంగా చేస్తే మనకు తక్కువగా వస్తుంది, పేద ప్రజలకి విద్య తక్కువగా వస్తుంది, వైద్యం తక్కువ తీసుకొస్తే ప్రైవేట్ పరం చేశారు. ఎంత దారుణం ప్రతి ఒక్కరు ఆలోచించాలి. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు కార్తీక మాస మహోత్సవాలు అంబరాన్నంటున్నాయి. భారీ స్థాయిలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం 9 గంటలకు స్వామివారికి లక్ష తమలపాకులతో లక్షార్చన చేశారు.
ఆలయ అర్చకులు, వేద పండితులు, ఋత్వికులచే అత్యంత వైభవంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపను పొందారని ఆలయ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన తెలిపారు. మధ్యాహ్నం 5 గంటల వరకు స్వామివారి దేవస్థానానికి వివిధ సేవల రూపేణ 1,99,154 రూపాయలు సమకూరినట్లు స్పష్టం చేశారు. స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు సుమారు 1,651 మంది భక్తులకు ఉచిత అన్నప్రసాద వితరణ చేశారు. స్వామివారి దేవస్థానం నందు ప్రతి శనివారం పంచామృత అభిషేకాలు, ప్రతి ఆదివారం హనుమద్ హోమం అనంతరం శ్రీ సువర్చల హనుమద్ కళ్యాణం, ప్రతి సోమవారం లక్ష తమలపాకుల పూజ, ప్రతి బుధవారం లక్ష పుష్పార్చన శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం నందు సంప్రదించాలని ఆలయ సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన కోరారు. జంగారెడ్డిగూడెం అశ్వారావుపేట రోడ్ లో వెంచేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి సన్నిధిని నిస్వార్థ స్వచ్ఛంద సేవా సమితి అన్నప్రసాద వితరణ కమిటీచే ఈ రోజు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. జంగారెడ్డిగూడెం పట్టణవాసులు కమిటీ సభ్యులైన గన్నమణి శ్రీనివాస్ కుమార్తె అశ్రీ సంధ్యన పుట్టినరోజు సందర్భంగా అన్నప్రసాద వితరణకు సహకరించారు. మొత్తం కూరగాయలు కొమ్మసాని రవీందర్ రెడ్డి దంపతులు అందించారు. రైస్ పలువురు సహకరించగా పెరుగు ముప్పిన రవీందర్ రెడ్డి దంపతులు, బఫే ప్లేట్లు తడుకుమల శ్రీనివాస్ దంపతులు అందజేశారు. సుమారుగా 2,200 మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీధరాల శ్రీనివాస్, వెంకట గంగాధర్, చల్లా వరప్రసాద్, గన్నమణి శ్రీనివాస్, కొమ్మసాని రవీందర్ రెడ్డి, శాలా శ్రీనివాస్, జంగాల జగదీష్, రాలి వెంకటాచారి తదితరులు పాల్గొన్నట్లు ఆర్గనైజింగ్ చేస్తున్న కానూరు గంగాధర్ రావు తెలిపారు. డిసెంబర్ 13వ తేదీన జరగబోయే జాతీయ లోక్ అదాలత్ లో ఎక్కువ క్రిమినల్ కేసులు రాజీకి ప్రయత్నం చేయాలని, రాజీకి అవకాశం ఉన్న కేసులను కోర్టు దృష్టిలో పెట్టాలని, కేసుల విషయాల్లో ఇబ్బందులు ఉంటే సంబంధిత ఆఫీసర్లకు తెలియజేస్తే వాటి పరిష్కారానికి సూచిస్తారని, కక్షిదారులకు రాజీ యొక్క ప్రాముఖ్యతను తెలియజేసి జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని మండల న్యాయ సేవాది సంస్థ చైర్మన్ సిహెచ్ కిషోర్ కుమార్ అన్నారు. బుధవారం జాతీయ లోక్ అదాలత్ పై పోలీసు అధికారులతో, న్యాయవాదులతో విరివిగా సమావేశం నిర్వహించారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో పెండింగ్ లో ఉన్న రాజీ కాదగ్గ కేసుల వివరాలు, రాజీకి అనుకూలంగా ఉన్న కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసులు రాజీకి తీసుకోవాల్సిన చర్యల గురించి సూచనలు చేశారు. అవసరమైతే మీడియేషన్ న్యాయవాదులు, ప్యానెల్ న్యాయవాదులు సేవలను వినియోగించుకోవచ్చని అన్నారు. బెంచ్ కోర్టు కేసులు కూడా రాజీకి ప్రయత్నం చేయమని అన్నారు. కార్యక్రమంలో భాగంగా జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కేఎస్ఆర్ తేజస్వి పోలీసు అధికారులకు, సిబ్బందికి తగు సలహాలు, సూచనలు ఇచ్చారు. ప్రతి న్యాయవాదులు తమ పరిధిలో ఉండే రాజీ పడే చెక్ బౌన్స్, మనోవర్తి, గృహహింస తదితర కేసులు రాజీ అయ్యేలా చూడాలని న్యాయవాదులను కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏపీపీ శ్యామల, పోలవరం డీఎస్పీ వెంకటేశ్వరరావు, జంగారెడ్డిగూడెం సిఐ సుభాష్, పోలవరం సిఐ బాలసురేష్, కుకునూరు సిఐ రమేష్ బాబు, జంగారెడ్డిగూడెం, పోలవరం, కోయిలగూడెం, బొట్టాయిగూడెం, జీలుగుమిల్లి, లక్కవరం, కుకునూరు, వేలేరుపాడు ఎస్ఐలు, పోలవరం ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వీరబ్రహ్మం, జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ ఎస్ఐ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. జాతీయ లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు రాజీ అయ్యేలా కృషి చేయాలంటున్న మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ సిహెచ్ కిషోర్ కుమార్. మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన బాట పట్టిన వైఎస్ఆర్సీపీ. అవనిగడ్డలో పాల్గొన్న జట్టి గురునాథరావు. బొట్టాయిగూడెంలో ఆందోళన చేపట్టిన మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు. జంగారెడ్డిగూడెం లక్ష్మీ గణపతి టౌన్షిప్ నందు ఆకట్టుకున్న దీపోత్సవం. భారీగా పాల్గొన్న భక్తులు. వృద్ధులకు బాసటగా ఉంటామన్న జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్. బాబూజీ సీనియర్ సిటిజన్స్ కార్తీక వన సమారాధనలో పాల్గొన్న నాయకులు. కుల మతాలకు అతీతంగా కార్తీక వన సమారాధన ఏర్పాటు చేసిన జంగారెడ్డిగూడెంకు చెందిన సింగంశెట్టి సత్యరాజు. పట్టణ అభివృద్ధిని కాంక్షించాలని సూచించిన గ్రామస్తులు. వార్తలు సమాప్తం. నమస్కారం.